ఇది ప్రాబ్లమ్ అవుతుందా సార్? అంటే మనకి ఇప్పుడు ఈ బ్లడ్ తక్కువైనప్పుడు మీరు ఎనీమియా అనేది మనం ఫేస్ చేస్తుంటాం. దానికి సంబంధించిన సింప్టమ్స్ ఏంటి? అనేమియా వచ్చిన పేషెంట్స్‌కి మెయిన్‌లీ పేషెంట్‌కి జనరలైజ్డ్ వీక్‌నెస్ ఉంటుంది. అంటే వీక్‌నెస్ ఎక్కువ ఉంటుంది. పేషెంట్ ప్యాలర్ ఉంటాడు. సో, ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోతుంటాయి. సో, అట్లాంటి పేషెంట్స్ ఏంటి నాకు అనేమియా అనేది ఎవరు రారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళ సింప్టమ్స్‌ని బట్టి మేము అనలైజ్ చేసి కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తాం. సో, ఓకే. దాంట్లో ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, దాన్ని అనేమియాని కన్సిడర్ చేస్తాము. అనేమియాని కన్సిడర్ చేసిన తర్వాత కూడా రీజన్ ఏంటో కనుక్కుంటాం ఫస్ట్. ఒకవేళ కొందరికి ఇంతకుముందు చెప్పినట్టు న్యూట్రిషనల్ అనీమియా అంటే జస్ట్ నార్మల్‌గా టాబ్లెట్స్ ఇస్తే రికవర్ అయిపోతారు. కొందరికి క్రానిక్ డిసీజ్ కానీ, క్రానిక్ సింప్టమ్స్ కానీ అవన్నీ ఉన్నప్పుడు మనం కంపల్సరీ వాళ్ళకు బిలో 6, బిలో 7 ఉంటే ట్రాన్స్‌ఫ్యూషన్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఇస్తేనే రికవర్ అవుతారు. సో, ఓకే. కొందరికి బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి. ఆ బ్లీడింగ్ ఆపితే గానీ మనం అనీమియా అనేది రికవర్ కాదు. సో, దానికి సంబంధించి సర్జన్స్ ఉంటారు. ఏమన్నా ప్రాబ్లమ్ కొలాన్‌లో గానీ, లేకపోతే రెక్టమ్‌లో గానీ, ఇంటెస్టైన్స్‌లో గానీ ఎక్కడైనా బ్లీడింగ్ ఉందనుకోండి, వాళ్ళు సంబంధించిన సర్జన్స్ ఏం చేస్తారంటే దానికి సర్జరీ గానీ ఏదో అవసరం ఉంటే అది చేసి బ్లీడింగ్ అనేది ఆపుతారు. ఓకే. దెన్ అప్పుడు హిమోగ్లోబిన్ పెరుగుతుంది. సో, రకరకాలుగా మనము హిమోగ్లోబిన్ అనేది తగ్గడం చూస్తాము. దానికి ట్రీట్మెంట్ చూస్తాం. ఒక్కటే ట్రీట్మెంట్ అందరికీ ఉండదు. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎనీమియా వల్ల మనకి హార్ట్‌కి గానీ, లంగ్స్‌కి గానీ, లేకపోతే లివర్‌కి గానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్ ఇప్పుడు అది వచ్చినప్పుడు? తప్పకుండా అండి. ఓకే. అంతకుముందు చెప్పినట్టు హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్‌లో హిమోగ్లోబిన్ మెయిన్ పార్ట్. సో, ఆ హిమోగ్లోబిన్ వల్లనే మన హార్ట్ గానీ, లంగ్స్ గానీ, బ్రెయిన్ గానీ అన్ని అదర్ ఆర్గన్స్ వర్క్ చేస్తాయి. సో, అట్లాంటప్పుడు మనము హిమోగ్లోబిన్ అనేది తగ్గినప్పుడు, బ్లడ్ తగ్గినప్పుడు హార్ట్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే పంపింగ్ అనేది హార్ట్‌కి మినిమమ్ బ్లడ్ అనేది వెళ్తుండాలి డైలీ. ఓకే. అంతకంటే తగ్గిందంటే హార్ట్ రిలేటెడ్ డిసీజ్ రావచ్చు. ఓకే. బ్రెయిన్‌కి సంబంధించి కూడా రక్తం తగ్గినప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ డిసీజ్ రావచ్చు. సో, రకరకాల డిసీజ్ రావచ్చు అనీమియా ఉన్నప్పుడు. ఓకే. సో, ఇప్పుడు మనం హిమోగ్లోబిన్ పర్ఫెక్ట్‌గా మనకి బాడీ అంటే అవసరానికి తగ్గట్టు మెయింటైన్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? జాగ్రత్తలు ఏం లేదమ్మా. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. డైలీ వాకింగ్ చేయాలి. సో, అండ్ హెల్తీ ఫుడ్, అవాయిడ్ జంక్ ఫుడ్, బయట ఫుడ్ తినకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఎక్సర్సైజ్ అవి చేయాలి. రెగ్యులర్‌గా హిమోగ్లోబిన్ అవి మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఏమన్నా ప్రాబ్లమ్ ఉందంటే ఆయాసం గానీ, గిడ్డినెస్ గానీ, లేకపోతే ప్యాలర్‌గా ఉండడం అంటే కొంచెము డీహైడ్రేట్ అవ్వడం అవన్నీ జరిగినప్పుడు డాక్టర్‌ని సంప్రదిస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు మన బాడీలో మనకి బ్లడ్ తక్కువైంది అని మనకి తెలియజేసే సింప్టమ్స్ ఏంటి సార్? అదే అమ్మా గిడ్డినెస్ గానీ, వీక్‌నెస్ గానీ, డైలీ చేయాల్సిన పనులు చేయలేకపోవడము, మీరు డైలీ వెళ్ళాల్సిన దూరంకి ఎలాగైనా ఆయాసం రావడం, కొంచెం దూరం నడవగానే ఆయాసం రావడం, ఛాతీలో నొప్పిలాగా ఉండడము, పాల్పిటేషన్స్ అంటే దడలాగా ఉండడము, గిడ్డినెస్ రావడము. సో, ఇవన్నీ సింప్టమ్స్. ఓకే. సో, పర్ఫెక్ట్‌గా హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. 100%. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.